జై శ్రీరామ్. ముందుగా ఆర్కపల్లి గ్రామ ప్రజలకు సీతారామ కళ్యాణం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 12-13 సంవత్సరాల నుంచి ఆర్కపల్లి గ్రామ పంచాయతీ నుండి శ్రీరామ దండు ర్యాలీగా ఎప్పుడు సిరిసనగంలకు మనం బయలుదేరే వాళ్ళం. లాస్ట్ ఈ ఇయర్ కూడా కరోనా నేపథ్యంలో కరోనా ఉధృతమవుతున్న ఈ సందర్భంగా శ్రీరామ దండు ర్యాలీని క్యాన్సిల్ చేసుకొని సీతారామ కళ్యాణాన్ని మన ఆర్కపల్లి గ్రామ పంచాయతీలోని మన కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ టెంపుల్లోనే అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా నిర్వహించుకోవడం జరిగింది. కోవిడ్ నిబంధనలు అన్నీ ఆచరిస్తూనే సీతారామ కళ్యాణానికి వచ్చిన భక్తులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే శ్రీరామ దండు కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దండు శ్రీనివాసు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామదండు ఆధ్వర్యంలో ఆర్కపల్లి గ్రామంలో కళ్యాణం నిర్వహిస్తూ అదే సమయంలో గ్రామ ప్రజలందరితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఈ యొక్క ర్యాలీకి సిరిసనగర్లకు బయలుదేరే వాళ్ళం. మా టార్గెట్ 1,00,000 మందితోటి సిరిసనగర్లకు రీచ్ కావాలని 13 సంవత్సరాల నుంచి కూడా అనేక గ్రామాలు తిరుగుతూ ప్రతి మండలం, ఊర్లు, జిల్లాలు తిరుగుతూ అక్కడ ప్రతి ఒక్కరికి కూడా హిందుత్వం గురించి చాటి చెబుతూ ఆ యొక్క ర్యాలీ గురించి వాళ్ళకు హితబోధలు చెప్తూ అందరూ కూడా హిందువులు అందరూ కూడా ర్యాలీలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సిరిసనగర్లకు తరలి వెళ్ళే విధంగా ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఈ సంవత్సరము, పోయిన సంవత్సరం కోవిడ్ ఉండి ఆ సంవత్సరం కూడా ర్యాలీ చేయలేదు. ఈ సంవత్సరం కూడా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నందుకు ఆర్కపల్లి గ్రామంలోనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి యొక్క కళ్యాణాన్ని మేమందరం కూడా గ్రామ ప్రజలందరం కూడా కోవిడ్ సంబంధించినటువంటి అన్ని పద్ధతులు పాటిస్తూ ఆ యొక్క రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించి ఆ యొక్క రాములవారి ఆశీస్సులతోటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఈ కోవిడ్ మహమ్మారిని ఆ రాములవారు దయతోటి తరిమి కొట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత 3 రోజులకెళ్ళి ఎంతో కష్టపడి ఈ ఆలయంలో టెంట్లు కానీ రకరకాల పనులు చేస్తూ రామదండు కమిటీ, గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ సహకారంతో 3 రోజుల ముందే టెంట్ వేయించడం జరిగింది. చాలా ఘనంగా చేద్దామనే ఆలోచనతోటి. అయితే మధ్యలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం గవర్నమెంట్కి వెళ్ళి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాము. కాకపోతే గవర్నమెంట్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ రావడం వల్ల అన్నదానం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. దానికి చాలా బాధగా ఉంది. ఎంతో ఘనంగా అనుకున్నాము, కానీ చాలా ఇబ్బందితో అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కళ్యాణం కోవిడ్ నిబంధనల మధ్య కళ్యాణం మాత్రం ఘనంగా నిర్వహించినాం. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు సహకరించిన పెద్దలు, గుడి కమిటీ మెంబర్స్ అందరికీ రామదండు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. శ్రీరామనవమి 21 days ముందు నుంచే మేము దీని గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉగాది రోజు నేను, రాష్ట్ర అధ్యక్షుడు దండు శ్రీనివాస్ గారు మేము సంకల్ప దీక్ష తీసుకొని కఠినంగా దీక్షలో పాల్గొంటూ ఈ 9 days ఏదైతే ఉందో ఈ 9 రోజులు సంకల్ప దీక్షలో ఉండి అన్ని కార్యక్రమాలు ముందుండి మాకు సహకరిస్తారు అంత మా మిత్రులు కూడా. జగన్ గారిని, వార్తా విలేకరు చంద్రశేఖర్ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, దండు తిరుపతి వేగర మిత్రులు అందరూ మాకు సహకరిస్తూ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన నరసింహ బాబాయ్ కానీ, రవిపంతులు కానీ వీళ్ళకు మాకు అన్ని రకాల సహకరిస్తారు రామదండుకు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆర్కపల్లి గ్రామంలో జరుగు సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మా శ్రీరామదండు రాష్ట్ర అధ్యక్షులు దండు శ్రీనివాస్, శ్రీరామ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దేవుడు శ్రీను వాళ్ళ
కార్యకర్తలందరూ ఎంతో ఉత్సవంగా ఒక 20 రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ కొన్ని మాయదారి కోవిడ్ వల్ల ఆ కళలు నెరవేర్చుకోలేకపోయినారు. అయినా కూడా ఎంతో ఉత్సాహంగా ఒక 50 నుంచి 100 మంది నుంచి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చాలా చాలా బ్రహ్మాండంగా బ్రహ్మణోత్తరం సీతారామచంద్ర స్వామి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అసలు యాక్చువల్గా మా ఊరికి దగ్గరలోనే శ్రీశైలంలో ఎప్పుడు సీతారామ కళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా బాగా చేస్తారు ప్రోగ్రామ్స్ వాళ్ళు. అటువంటిది గత 13 సంవత్సరాల నుంచి రామదండు సేన సారథ్యంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాకపోతే కోవిడ్ వల్ల కొన్ని నిబంధనల వల్ల గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల పోలీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వల్ల చాలా కొంచెం వారికి తగ్గట్టు అయినా కూడా మంచిగా జరుపుకున్నాము. ఈ సీతారామచంద్ర కళ్యాణం కానీ మహాశివరాత్రి కానీ కార్తీక పౌర్ణమి కానీ ఏదైనా సరే మా గ్రామంలో వినాయక చవితి కానీ చాలా చాలా బాగా జరుగుతుంది మా కాశీ విశ్వేశ్వర వీరంజన స్వామి టెంపుల్లో. దీనికి మా ఊరి గ్రామస్తులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గ్రామ యువకులు ప్రతి ఒక్కరు మాకు అన్ని విధాలా సహకరిస్తారు. ఈ రకంగా పండుగలు చేసుకోవాలంటే నోసి పుట్టుకోవాలి మా అందరము. మా గ్రామము చాలా 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 మంచిగా చేసుకోవాలని ఎంతో కోరికతో చేసుకున్నాం. కానీ కోవిడ్ నిబంధనల వల్ల చేసుకోలేకపోయినాము. అయినా కూడా చాలా బాగా జరిగింది శ్రీరామనవమి. అందుకే మన గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. యాక్చువల్గా ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము వినేవాళ్ళము సీతారాముల కళ్యాణం అంటే భద్రాచలము సిరిసనగండ్లని. ఈ శ్రీరామదండు పుణ్యమని మా గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి ఒక 20 రోజుల నుంచి నెల రోజులకి వెళ్ళి వీళ్ళందరూ ఒకటే తాపత్రయం ఎంత బాగా చేయాలని. వాళ్ళు నిద్రపోనియరు, మమ్మల్ని నిద్రపోనియరు. చాలా చాలా బాగా చేస్తారు. ఈ మా శ్రీరామదండు ప్రెసిడెంట్ దండు శ్రీనివాస్ కానీ, దేవుడు శ్రీని కానీ, సర్పంచ్ జంగయ్య కానీ, మిగతా అందరు కార్యకర్తలు అందరూ అసలు ఎంత బాగా జరుగుతుందంటే భద్రాచలము శ్రీశైలంలో కూడా మర్చిపోతాం ఒకసారి. అంత బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం ర్యాలీ కూడా తీస్తాము మేము. కాకపోతే కోవిడ్ నిబంధనల వల్ల ర్యాలీ తీయలేకపోయినాము. దీనికి మెయిన్ కారణము దండు సురేష్ అని మా ఊరు అబ్బాయే. అతను సీతారామచంద్ర కళ్యాణం ఫస్ట్ స్టార్ట్ చేసిన మా టెంపుల్లో. గత 13 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అసలు ఇంతకుముందు అయితే మేము ఎప్పుడు భద్రాచలం పోవాలి, శ్రీశైలం పోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు ఆర్కపిల్లి పోవాలని ఆలోచనతో ఉంటాం మేము శ్రీరామనవమి కంటే ముందు. కాబట్టి చాలా చాలా బాగా జరిగింది. మీ అందరికీ భక్తులందరికీ, గ్రామ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. V3 ఛానల్ వరకు కూడా చాలా ధన్యవాదాలు అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆర్కపల్లి గ్రామ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆర్కపల్లి గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి భారీగా శ్రీరామ కళ్యాణం చేసుకున్నాము. ఆ తర్వాత భారీగా ర్యాలీగా సిరిసినలకు వెళ్ళేవాళ్ళము. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా ర్యాలీ తీయడం మానేసినాము. గ్రామంలోనే గ్రామ ప్రజల అందరి ఆధ్వర్యంలో టెంపుల్లోనే భారీగా కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ కళ్యాణం జరుపుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్నట్టు మెయిన్ కారకులు V3 ఛానల్ దండు సురేష్ గారు మరియు దండు శ్రీనివాస్ గారు మరియు మిగతా మా ఊరు సర్పంచ్ గారు కూడా, మిగతా ఉన్న వాళ్ళంతా కూడా అందరూ సహకారంతో, ముఖ్యంగా మన జగన్ సేఠ్ గారు కూడా దీంట్లో పాలు పంచుకుంటున్నారు. గత 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనివార్య కాలంలో రాత్రి వర్షం పడింది బాగా. దేవుడు ఊరిని క్లీన్గా చేశాడు. భారీ వర్షంతో ఊరు మొత్తం క్లీన్ అయిపోయింది. మంచిగా ఈరోజు కార్యక్రమం కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ మంచిగా చేసుకున్నాము. కార్యక్రమం బాగా జరిగింది. ఊరి ప్రజలందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ కార్యక్రమము V3 ఛానల్లో ప్రసారమవుతుంది. మీరందరూ వీక్షించండి. శ్రీరాముని కళ్యాణము కళ్ళారా వీక్షించి ధన్యులు కండి. జై శ్రీరామ్. శ్రీరామ భక్తులకు విజ్ఞప్తి, ఈ సీతారామ కళ్యాణోత్సవం V3 ఛానల్లో మీరందరూ వీక్షించి ధన్యులుగా. ఏ కార్యక్రమం జరిగినా చాలా బాగా జరుగుతుంది. ఆ కార్యక్రమాలు చూడడానికి హైదరాబాద్ నుంచి ప్రతిసారి చాలా శ్రద్ధగా వస్తాను. సీతారాముల కళ్యాణం కూడా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా జరిపించారు. శివరాత్రి రోజైనా ఏ రోజైనా ఏ పండుగలైనా చాలా శ్రద్ధగా అందరూ కలిసికట్టుగా చేస్తారు. చాలా సంతోషంగా ఉంటుంది. హైదరాబాద్లో చేయడానికంటే
కంటే భారీగా కూడా ఈ అరకపల్లి గ్రామంలో జరుగుతుంది. అందుకు నేను సంతోషిస్తున్నా. V3 ఛానల్లో ఈ ప్రోగ్రాం చూసి మీరు కూడా అందరూ సంతోషించగలరని కోరుతున్నాను. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. V3 ఛానల్లో ప్రతి కార్యక్రమం వస్తున్నది, అందరూ చూడగలరని మా యొక్క మనవి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాడుగుల మండలంలోని ఆర్కపల్లిలో ప్రతి శ్రీరామనవమి విజయవంతం చేయడానికి వస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీరామదండు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. ఆ కమిటీలో నేను ఆ రామదండుకు శ్రీరాముడికి వృత సాయం చేసినట్టుగా నేను శ్రీరామదండుకు వృతభక్తి ఎంతో కొంత నేను అందులో కమిటీ మెంబర్ ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. శ్రీరామదండు మినీ భద్రాద్రి నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిరిసిరంగంలలో భారీ ఎత్తున నిర్వహించే కార్యక్రమానికి శ్రీరామదండు రాష్ట్ర నలుమూలల నుండి 1,00,000 మంది బైక్ ర్యాలీగా వెళ్ళేవాళ్ళం. గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ వల్ల వెళ్ళలేకపోతున్నందుకు అదే కార్యక్రమాన్ని శ్రీరామదండు రాష్ట్ర అధ్యక్షులు దండు శ్రీనివాస్ గౌడు మా సొంత గ్రామం ఆర్కపల్లి కావడం మేము ఆయనతో పాటు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. అదే కార్యక్రమాన్ని సిరిసిరంగానికి వెళ్లకుండా మా సొంత గ్రామంలోనే కోవిడ్ నిబంధనలకు అనుసరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా కాకుండా ఇతర మండలాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వారందరూ కూడా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అదేవిధంగా అనంతరం దర్శించుకున్నారు. ఇదే కార్యక్రమం ఈ కోవిడ్ దూరమైతే వచ్చే సంవత్సరము మరి 1,00,000 మంది కాకుండా ఇంకా పైబడి భక్తులతోని శ్రీరామదండు కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ కళ్యాణ కార్యక్రమాన్ని మొత్తం V3 న్యూస్లో చూడండి. మనకు ఆర్కపల్లికి సంబంధించి గుడికి సంబంధించి ప్రతి కార్యక్రమం V3 న్యూస్లో ప్రసారం అవుతుంది. కాబట్టి అందరూ V3 న్యూస్లో వీక్షించగలని మనవి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ జరిగినటువంటి ఆర్కపల్లి గ్రామంలో జరిగినటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణాన్ని V3 న్యూస్ ద్వారా మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిలకించవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ద్వారా V3 న్యూస్ మీకు అందిస్తుంది. అందరూ కూడా వీక్షించాలి. తెలంగాణ రాష్ట్ర రామదండు అధ్యక్షుడు దండు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, ఈ మా సీతారామచంద్ర కళ్యాణము మహాశివరాత్రికి సంబంధించిన కార్యక్రమం V3లో ప్రతిరోజు వస్తుంది, ప్రతిసారి వస్తుంది. కాబట్టి మీరు V3 ఛానల్ వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని మా యొక్క మనవి. जय श्री राम। इस कार्यक्रम को V3 चैनल के थ्रू आर्कपल्ली ग्राम के बारे में सभी लोग वॉच कीजिए। సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆర్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామిలో మరి సీతారాముల కళ్యాణం కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా మరి అన్ని రకాలు పాటిస్తూ చేయడం కూడా జరిగింది. మరి ఈ యొక్క కళ్యాణం మొత్తం కూడా V3 న్యూస్లో చూద్దాము. అలాగే ఇక్కడ వచ్చినటువంటి కార్యనిర్వాహకులు అందరూ కూడా శ్రీరామదండ శ్రీనివాసు, అలాగే మరి కార్యాధ్యక్షులు దేవుడి సింగ్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే మల్లేష్ గారు, రవి సార్ గారు, జగన్ గారు, వీళ్ళందరూ కూడా మరి రాముల్ గౌడ్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఆకుతోటి నరసింహ గారు ముఖ్యంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గారు, జంగయ్య గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ గత 3 రోజులు కూడా మనం అనుకుంటాం చాలామంది కూడా అప్పుడెప్పుడో సీతారాముల కళ్యాణం అంటే అక్కడెక్కడో భద్రాచలం నిర్వహించే వాళ్ళు, టీవీలో కానీ పేపర్లో కానీ వస్తే చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఊరా మరి ముఖ్యంగా మాడుగుల మండలం ఉన్నటువంటి ఆర్కపల్లి గ్రామంలో తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి 6 సంవత్సరాల అబ్బాయితో పాటు 60 సంవత్సరాల వాళ్ళు కూడా కనుల పండుగ చూసుకున్నటువంటి వీక్షించేటటువంటి అవకాశాన్ని మరి ఈ యొక్క ఆర్కపల్లి గ్రామంలో శ్రీ 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 కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ టెంపుల్లో మరి ముఖ్యంగా టెంపుల్ మరి బాబా గారు మరి టెంపుల్ పూజారి అయినటువంటి
బాబా గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా మాట్లాడుతూ పలకరిస్తూ సన్మానిస్తూ మరి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకున్న సందర్భంలో కోవిడ్ రెండవ వే ఎక్కువగా వీక్షించడం వల్ల కోవిడ్ నిబంధనలకు పాటించాలని, ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని మరి ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూ చక్కగా కనుల పండుగగా ఉన్నటువంటి యొక్క కళ్యాణాన్ని మనం ఖచ్చితంగా వీధి న్యూస్లో చూద్దాం. చూస్తున్నాం వీధి న్యూస్. కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు. నాలుగు లేవు